ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి రోజా తమిళ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన తర్వాత రోజా ప్రజా జీవితానికి దూరమైంది. నగరిలో ఓటమి తర్వాత ఆమె ఎక్కువగా చెన్నైలోనే ఉంటున్నారనేది స్పష్టమైంది. ఇటీవల తమిళనాడులోని ఓ ఆలయ సందర్శనకు వెళ్లిన ఆమె వివాదంలో కూరుకుపోయారు. అభిమానులు సెల్ఫీ దిగడానికి వచ్చిన సందర్భంలో పారిశుద్ధ కార్మికులను దూరంగా ఉండాలని వివక్ష చూపడం కూడా ఆమె విమర్శలకు గురైంది. ఇక ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టినట్లుగా ఉంటున్న రోజా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆమె తన భర్త సొంత రాష్ట్రంలో తమిళనాడులో సెటిల్ అయ్యే ప్లాన్స్ చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సోషల్ మీడియాలోనూ ఈ వార్త ప్రచారంలో ఉంది. పుట్టింట రాజకీయాలు చూసిన రోజా ఇప్పుడు మెట్టినింట్లో రాజకీయ భవితవ్యం తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆమె ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ప్రతిపక్ష ఏఐడీఎంకే అంతర్గతంగా తీవ్ర సంక్షోభంలో ఉంది. ఇక స్టార్ హీరో విజయ్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె ఈ 3 పార్టీల్లో ఏ పార్టీలో చేరితే బాగుంటుంది, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాదరణ ఎవరికి ఉంటుందనే విషయాలపై రోజా ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. హీరో విజయ్ పార్టీలోకి రోజా. ఇదే సమయంలో హీరో విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రి కజగంలో రోజా చేరుతారనే ప్రచారం ఇంకోవైపు జరుగుతుంది. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం, కొత్త పార్టీకి నాయకత్వం అవసరమనే ఆలోచన కూడా తమిళ వెట్రి కజగం పార్టీపై రోజా ఆసక్తికి కారణమంటున్నారు. దీంతో హీరో విజయ్ పార్టీలో రోజా చేరే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. విజయ్ పార్టీలో క్రియాశీలక పదవి తీసుకుని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రోజా పోటీ చేస్తారని అంటున్నారు. నగరి నుంచి పూర్తిగా చెన్నైకి మకాం మార్చి తమిళ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడున్న స్థితిలో ఏపీని వదిలి ఒక కొత్త చోటుకి వెళ్తేనే తన పొలిటికల్ కెరీర్ బాగుంటుందని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రెస్ ఇన్నింగ్స్ మొదలు పెట్టడానికి తమిళనాడు సరైన ఎంపికని రోజా నిర్ణయించుకున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.